చేరువచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈరోజు బైబిల్ గ్రంథములో నుండి మన ఆత్మీయమైన జీవితానికి చాలా బాగా ఉపయోగపడే ఒక విలువైన అంశాన్ని చక్కగా ఆలోచన చేద్దామండి. అంశము చాలా అద్భుతంగా ఉంటుంది. వాక్యం మన జీవితానికి ఎంత ప్రాముఖ్యమైనదో, ఒకవేళ వాక్యం మన జీవితానికి అందకపోతే మన జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయో, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటో, మనం మలుచుకోవాల్సిన బ్రతుకులు ఎలాంటివో, ప్రతి దాని గురించి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఆలోచన చేస్తూ ముందుకెళ్దామండి. మనం ఎప్పుడైనా కానీ ఒక పోలీస్ స్టేషన్కి కానీ కోర్టులకు కానీ వెళ్ళినప్పుడు గోడల మీద కొన్ని స్లోగన్స్ కనపడుతుంటాయి. ఈ మధ్య నేను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, పని మీదలేండి, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు గోడ మీద ఒక స్లోగన్ కనిపించింది. ఏంటంటే, నిజం చెప్పండి, న్యాయం పొందండి అన్న ఒక స్లోగన్ కనిపించింది. ఆ మాట వినగానే నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, ఆ పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలట? మీరు నిజం చెప్పండి, న్యాయం పొందండి అన్నాడు. అంటే పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ చెప్పాల్సింది ఏంటంటే నిజం. స్టేషన్లోనే కాదు, దేవుని మందిరంలో అడుగుపెట్టిన ప్రతిసారి, వాక్యం ముందర కూర్చున్న ప్రతిసారి, దేవుని సహవాసం కొరకు మోకరించిన ప్రతిసారి నువ్వు నేను చెప్పాల్సింది ఏంటంటే నిజం. ఏంటా నిజము? ఒకవేళ దేవుడు తన సేవకుని ద్వారా మన బ్రతుకు బాగలేదు అని అంటే మనం చెప్పాల్సింది ఏంటి? నిజమైతే నిజమనే చెప్పాలి. బైబిల్లో చాలామంది నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోలేకనే తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఆదాము గారు ఉన్నారు. ఆదాము గారి జీవితం నాశనం అయిపోయింది అంటే ప్రత్యేక రీజన్ ఏంటో తెలుసా? నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోలేకపోవడమే. ఏం ఆదాము, నువ్వు తప్పు చేశావనంటే, తప్పు చేశాను ప్రభు అని నిజాన్ని నిర్భయంగా ఒప్పుకొనింటే కథ వేరుగా ఉండేది. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోకపోతేనే మన జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి దేవుని వాక్యం ముందర కూర్చున్నప్పుడు, లేదా నువ్వు మోకరించడానికి దేవుని సన్నిధానంలో అడుగేసినప్పుడు, ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నీతో సూటిగా మాట్లాడినప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏం మాట్లాడాలి? నిజం మాట్లాడాలి. మన బ్రతుకు బాగలేకపోతే బాగలేదనే మాట్లాడాలి. ఇక్కడ నువ్వు ఆత్మీయంగా దిగజారిపోయినావంటే దిగజారిపోయినాను ప్రభు అనే మాట్లాడాలి. ఒకవేళ నేను నిలబడలేకపోయానంటే నిలబడలేకపోయాను ప్రభు అనే మాట్లాడాలి. నిజం నిర్భయంగా ఒప్పుకుంటే పరలోక రాజ్యపు తలుపులు చాలా దగ్గరికి వస్తాయి. అదే నిజాన్ని నువ్వు దాచేవనుకో, పరలోకపు రాజ్య తలుపులు కూడా నీకు క్లోజ్ అయిపోతాయి. ఇదొక్కటి చిన్న లాజిక్ను గుర్తుపెట్టుకొని వాక్యం ముందర కూర్చున్న ప్రతిసారి, ఒకవేళ ఈరోజు దేవుని వాక్యంలో నుంచి దేవుడే మన జీవితాలు ఇలా ఉన్నాయి, నీ బ్రతుకు సరిగా లేదు అని వాక్యం నుంచి మాట్లాడినాడు అనుకోండి, మన జీవితం సక్రమంగా లేదు అని దేవుడే మన గురించి ప్రస్తావన చేసావు అనుకోండి, ఒకవేళ నిజమైతే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుందాము. ఆ నిర్భయంగా ఒప్పుకుంటే ఈరోజు దేవుడు నీ కొరకు నా కొరకు ఒక అద్భుతమైన తలుపు తెరవబోతున్నాడు. అదే నవశకానికి నాంది పలకబోతున్నాడు. ఏంటి నవశకం అంటే ఏంటి? ఆ నవశకానికి దేవుడు ఎలా నాంది పలకబోతున్నాడు? దీనికి మన బ్రతుకులకు ఏంటి సంబంధం? దీని వెనక దేవుడు మన గురించి మాట్లాడాలనుకుంటున్న అంతరార్థం ఏంటో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందామండి. ఒకసారి యెషయా గ్రంథాన్ని తెరిచి చూసినట్లయితే, బైబిల్ ఉన్న వారందరూ 50వ అధ్యాయము, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. అయ్యా, అలసిన వాడిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన, ఇక్కడ నుంచి బాగా చూసుకోవాలి, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అంటున్నాడు. చూశాడా?
ఒక శిష్యుడు తన గురువు దగ్గర కూర్చొని ఎలా అయితే మాటలు వింటాడో, ఈ భక్తుడైన యెషయా గారు ఒక మాట మాట్లాడతాడు. శిష్యుడు గురువు దగ్గర కూర్చొని ఎలా అయితే మాటలు వింటూ ఉంటాడో, ప్రతి ఉదయమున ఆయనకి ఏం బుద్ధి పుట్టిస్తున్నాడట? దేవుని మాటలు వినబుద్ధి పుట్టిస్తున్నాడట. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, రోజు దేవుని మాటలు వినబడుతున్నాయి అనుకోండి, మనకు తెలియకుండానే మనలేకి కనపడేది ఏంటో తెలుసా? విసుగు, అసహ్యం అన్నది తెలియకుండానే కలుగుతూ ఉంటుంది. ఏంటి రోజు ఇదేనా? రోజు మాటలేనా? రోజు వాక్యమేనా? ఇలా రోజు 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 వాక్యం వినగా 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 మనలో ఏం కలుగుతుంటుందంటే విసుగు కలుగుతూ ఉంటుంది. కానీ బైబిల్లో భక్తులలో కనపడింది ఏంటో తెలుసా? ప్రతి ఉదయమున ఒక శిష్యుడు గురువు గారి దగ్గర కూర్చొని ఎంత శ్రద్ధగా వాక్యం వింటాడో, ఈయన కూడా దేవుని మాటలు వినడానికి ప్రతి ఉదయమున ఆయన మాటలు వినడానికి ఏం బుద్ధి కలుగుతున్నదట? ఆయనకు వినబుద్ధి కలుగుతూ ఉందట మన దేవుడు. అందుకే నువ్వు నేను ఎలా ఉండాలి తెలుసా? విన్న సందర్భమైనా కానీ, దేవుడు మన గురించి మాట్లాడే సందర్భం ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, విన్న మాటలైనా పదే పదే వినడానికి మనం ఎక్కువ ఆసక్తి చూపించాలి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక విషయాన్ని గురించి ఒకసారి విన్నాం అనుకోండి, ఆ విషయాన్ని గురించిన జ్ఞానం మాత్రమే వస్తుంది. అదే విన్న విషయాన్ని రెండోసారి మూడోసారి చాలాసార్లు విన్నాం అనుకోండి, విన్న విషయం మీద మనకేమొస్తుంది తెలుసా? ఒక పట్టు అన్నది వస్తుంది. అదే విన్న విషయాన్ని పదే పదే వింటూ దాని ప్రకారం మనం బ్రతుకుతూ వచ్చామనుకోండి, అప్పుడు మన జీవితం బాగుపడుతుంది. అప్పుడు మన జీవితంలో మార్పు అన్నది మొదలవుతుంది. ఒక విషయాన్ని ఒక్కసారి విని వదిలేసావు అనుకో, దాని గురించి నువ్వు తెలుసుకుంటూ పక్కన పడేస్తావు. కానీ విన్న విషయాన్ని రెండోసారి మూడోసారి కూడా విన్నావు అనుకో, ఆ ఉన్న దాంట్లో ఉన్న సారం ఏంటో విషయం పట్ల బాగా పట్టొస్తుంది. విన్న విషయాన్ని పదే పదే విని ఆ జీవితానికి మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మార్పు కలుగుతుంది. మన దేవుడు శిష్యులు మొదట్లో ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు విద్య లేని పామరులే, లోకంలో చాలా దారుణంగా బ్రతుకుతున్న వాళ్ళే. పేతురు గారు యేసుక్రీస్తు వారి ఎదుట మోకాలుని ఒక మాట అంటాడు, అయ్యా నేను విడిచిపెట్టి వెళ్ళిపో, నేను ఎలాంటోండి? నేను పాపినేనయ్యా, నేను నీచున్నే, నేను దుర్మార్గునే, నా బ్రతుకు సరిగా లేదు. నిజంగా పేతురు గారి జీవితం యేసుక్రీస్తు వారు రాకముందు ఒక విధంగా ఉంది, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినాక ఒక విధంగా ఉంది. మరి వచ్చినాక జరిగింది ఏంటో తెలుసా? ప్రభు మాటలు పదే పదే విన్నాడు కాబట్టిగా. ప్రభు మాట పదే పదే విన్న పేతురు గారు సంఘంలో గొప్ప స్థాయికి వచ్చాడు. నువ్వు నేను ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మన జీవితం కూడా ప్రభు దగ్గరికి రాకముందు చాలా దారుణమైన బ్రతుకులే. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభు మాటలు పదే పదే విన్నాం అనుకో, పేతురు గారి మాదిరి మన జీవితం కూడా గొప్ప స్థాయికి వస్తుంది. పదే పదే వినడం కంటే విన్నదాన్ని పదే పదే మనసులోకి తెచ్చుకొని బ్రతుకుతే గొప్ప జీవితం ఏర్పడుతుంది మన దేవుని వాళ్ళ. అందుకే దేవుడు నీ గురించి నా గురించి మాట్లాడుతున్నాడు, నాయనా నువ్వు పదే పదే వినడం వల్ల నీలో జ్ఞానం పెరుగుతుంది. పదే పదే నువ్వు దేవుని మాటలు వినడం వల్ల నీలో ఆ సందేహాలన్నీ నివృత్తి అవుతాయి. పదే పదే దేవుని మాటలు వినాల నీలో భక్తి పెరుగుతూ వచ్చేది. పదే పదే దేవుని మాటలు వినడం వల్ల నీలో బలహీనతలు ఒకదాని తర్వాత ఒకటి తగ్గిపోతూ వస్తాయి. ఎప్పుడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కిడ్నీలో స్టోన్స్ అంటుంటారు చూసినారా, రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు పడినాయి అని ఎప్పుడప్పుడు డాక్టర్ చేసే రికమెండేషన్ ఏంటో తెలుసా? బాగా వాటర్ తగ్గితే ఏమవుతాయట? కిడ్నీలో ఉన్న రాళ్ళు, నీళ్ళు పదే పదే తాగడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్ళే కరిగిపోతుంటే, పదే పదే దేవుని మాటలు చక్కగా వింటున్నాం అనుకోండి, మన హృదయంలో కఠినమైన బలహీనతలు ఎందుకు కరగవు? అంటే ఇక్కడ నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే పదే పదే దేవుని మాటలు వినాలి, ఎక్కువ సార్లు వినాలి. ఎంత ఎక్కువగా వింటే అంత మన బలహీనతలు ఏమైపోతుంటాయి, కరిగిపోతుంటాయి. అని అనిల్ గారు ఒక మాట ఎప్పుడన్నా అంటుంటారు, సముద్రం ఒడ్డున కానీ నదుల ఒడ్డున రాళ్ళు ఉంటాయి చూసినారా, నదుల ఒడ్డునున్న రాళ్ళట ఆ నీళ్ళు పదే పదే వచ్చి తగలడంతో ఆ రాళ్ళు ఏమైపోతుంటాయట, మెల్లిమెల్లిగా కొద్దిగా కరిగిపోతూ వస్తుంటాయి. ఆ నది ఒడ్డున ఉన్న నీళ్ళే తగలడం వల్ల కొండలు బండలు రాళ్ళే కరుగుతుంటే, ప్రతిరోజు దేవుని మాటలు వింటుంటే మన జీవితంలో కూడా ఏమొస్తుంది తెలుసా? ఖచ్చితంగా మార్పు వస్తుంది. మన బండ లాంటి బలహీనతలు ఖచ్చితంగా మారుతాయి మన దేవుని వారు.
అందుకే బయటపడలేని బలహీనతల్లో నుంచి బయటపడాలేనంటే మన దిక్కు ఒకటే, అదే దేవుని మాటలు. ఎంత ఎక్కువగా వింటే మనలో ఉన్న బలహీనతలు అంత త్వరగా కరిగిపోతాయి మన దేవుని వాళ్ళు. అందుకే ఏమని చెబుతున్నాడు, మళ్ళీ చదువయ్యా చివరి మాట, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. దేవుని మాట నా దగ్గరకు వచ్చినప్పుడట ఆయన వాక్యం వింటాడట. విన్న తర్వాత ఆ వాక్యాన్ని స్వీకరిస్తాడు, కానీ దేవుని వాక్యాన్ని త్రోసేసాడు. కానీ మన జీవితం అలా ఉండకుండా చూసుకోవాలి మన దేవుని వాళ్ళు. ఉదయం బ్రహ్మయ్యన్న గారు ఒక మంచి మాట అన్నారు, నిజంగా నాకు చాలా మంచిది అనిపించింది. మనం ఎప్పుడైనా ఆన్లైన్లో ఫ్యాన్ కానీ బల్బు కానీ ఏదైనా ఆర్డర్ పెట్టామనుకోండి, అది కొత్తదే, అది పని చేయడానికి దానికి సామర్థ్యం ఉంది. మనం బిగించిన తర్వాత ఆ విద్యుత్తును ఆ ఫ్యాన్ స్వీకరించలేదనుకోండి, ఆ బల్బు ఆ కరెంటును స్వీకరించలేదనుకోండి, ఆ బల్బు వెలుగుతుందా? ఆ వెలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, ఫ్యాన్ తిరిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, ఆ పవర్ను అంటే కరెంటునే స్వీకరించకపోతే ఇది ఉన్నా ఎందుకు? దానివల్ల ఏమైనా ప్రయోజనమా? పవర్ స్వీకరించలేని ఫ్యాన్ ఉన్నా దండగా అన్నట్టు, బాప్తిజం తీసుకొని వాక్యాన్ని స్వీకరించని బ్రతుకు కూడా నువ్వు ఉన్నా దండగే. మనం ఉన్నా ఏ ప్రయోజనం లేదు, బ్రతికి ఉన్న శవాలమే. అందుకోసమే బాప్తిజం తీసుకొని దేవుని మందిరంలోకి వచ్చిన నువ్వు వాక్యాన్ని స్వీకరించే మంచి మనసు ఉండాలి. స్వీకరించే మంచి మనసే లేనప్పుడు విన్నా కానీ ఎలాంటి ప్రయోజనమో ఉండదు మన దేవుని వల్ల. నువ్వు ఎంత స్వీకరిస్తే నీలో ఉన్న కఠినమైన హృదయము అంత కరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో మనుషుల హృదయాలు ఎంత కఠినమైపోతున్నాయి తెలుసా? సుమారుగా ఒక నెల క్రిందట అనుకుంటాను, ఉత్తరప్రదేశ్లో ఉన్న ఫిరోజాబాద్ అనుకుంటాను, ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆడు అక్రమ సంబంధం పెట్టుకోకముందే ఆ అమ్మాయికి ఒక కొడుకు ఉన్నాడు. వీళ్ళిద్దరి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడు. ఆ పిల్లోడిని ఏం చేశాడో తెలుసా? నడి వీధిలోకి తీసుకొని వచ్చి అక్కడ సీసీ కెమెరా ఉందని కూడా గమనించక ఆ చిన్న పిల్లోని నేలకేసి కొడుతున్నాడు. ఎలా కొట్టాడంటే నిజంగా చెప్పాలంటే మామూలుగా అయితే బతికేటోళ్ళు కాదు. ఆడు కొడుతుంటే నేలకేసి ఈడు మనిషా మానవ మృగమా అనిపించింది. ఒక అక్రమ సంబంధానికి అడ్డొచ్చాడు, ఒక చిన్న పిల్లోని చేత పట్టుకొని నేలకేసి కొడుతున్నాడంటే ఆడి మనసు ఎంత కఠినమైపోయింది. అంటే తన భోగేచ్చలకు ఎవడు అడ్డం రాకూడదు. అడ్డం వచ్చాడు చిన్న పిల్లోడైనా కానీ నాకొద్దు, వాడిని కొట్టి 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 చచ్చాడో లేదో వాడు ఎలా చెక్ చేస్తున్నాడో తెలుసా? ఆ పిల్లోని ఇలా తీసుకొని ఆడు గుండె దగ్గర ఇలా చెవి పెట్టి చూస్తున్నాడు. కారణం ఏంటి? ఆడు బతికాడా చచ్చిపోయాడా? ఒకవేళ ఆ గుండె కొట్టుకుంటే ఇంకా ఏం చేసేవాడు? చచ్చేంత వరకు కొట్టేవాడు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇది మనుషుల మనస్తత్వాలు ఈ మధ్యకాలంలో ఎట్లా తయారైపోతున్నాయంటే, ఒక్కొక్కని మనసు గుండె కాదు, అది బండ కంటే దారుణంగా తయారైపోయింది. ఒకవేళ దేవుని వాక్యాన్ని మనం కూడా స్వీకరించకపోతే ఈరోజు వాని ప్లేస్లో రేపు ఉండేది ఎవరో తెలుసా? మనమే ఉంటాం. వాడికి వాక్యం అర్థం కాక, దేవుని మార్గం ఏంటో తెలియక, భక్తి జీవితం అంటే అర్థం కాక, సుఖభోగాల కోసమే జీవితం అనుకుంటూ ఆ నీచమైన బ్రతుకు కోసం ఎంత దిగజారిపోతున్నారో చూసినారా? ఎంత దిగజారిపోతున్నారో. దేవుని వాక్యం ఈరోజు స్వీకరించకపోతే ఎవడి పరిస్థితి అయినా ఇలానే ఉంటుంది. తిరువనంతపురంలో అనుకుంటాను మరొక సంఘటన ఏం జరిగిందో తెలుసా? అక్రమ సంబంధానికి అడ్డం వస్తున్నాడు. చిన్న పిల్లోని చంపి ఆ పిల్లోడు ఎలా చచ్చిపోయినాడో అర్థం కాలేదని చెప్పేసి హాస్పిటల్ తీసుకొని వచ్చాడట. డాక్టర్కి డౌట్ వచ్చి పోస్ట్ మార్టం చేస్తే ఆ పిల్లోని వాడు ఎట్టగొట్టి చంపినాడో తెలుసా? ఆ పోస్ట్ మార్టంలో బయటపడింది ఏంటంటే 59 దెబ్బలు కొట్టి కొట్టి చంపాడట. ఎంత వయసు? సుమారుగా 1.5 వయసు. అక్రమ సంబంధానికి అడ్డం వస్తున్నాడు. ఎంత నీచంగా దిగజారిపోయినాడు. అసలు లోకాన్ని గురించి ఒక్కొక్కసారి ఆలోచన చేస్తుంటే, మనకు దేవుడు తన వాక్యాన్ని ఇవ్వకపోయింటే మన బ్రతుకులు కూడా ఎట్టయిపోయాయో తెలుసా? అదే నీచమైన బ్రతుకులే, అంతే దారుణంగానే అయిపోయే వాళ్ళం. దేవుడు మన కోసం వాక్యాన్ని ఇవ్వకపోయినా, ప్రభువు మన కోసం రాకపోయింటే అసలు ఈ లోకాన్ని ఊహించుకోలేము. అసలు మన బ్రతుకులను మనమే ఊహించుకోలేము. మనమేమన్నా మంచోళ్ళమా? నిజంగా చెప్పాలంటే మనం కూడా ఏం మంచోళ్ళం కాదు. మనమంత దుర్మార్గులు ఇంకొకరు ఎవరు కూడా లేరు.
దేవుని మాటలు వినబట్టే, అంతో ఇంతో ఆయన మార్గంలో నడవబట్టే, ఆయన మాటల వల్లనే మంచి మర్యాద ఏంటో తెలుసుకొని బతుకుతున్నాం. బయట వాళ్ళని చూసినప్పుడు అలా అనుకుంటున్నాం, ఒకవేళ నేను లోకంలోనే ఉండింటే, ఒకవేళ నా బ్రతుకు కూడా అలానే ఉంటే, నాలో కూడా ఒక తిరువనంతపురంలో వాడు ఎంత నీచుడో నాలో కూడా అలాంటోడు ఒకడు కనపడేవాడు. ఫిరోజాబాద్లో ఒకడు ఎలా ఉన్నాడో నాలో కూడా అలాంటోడు ఒకడు కనపడేవాడు. కారణం ఏంటంటే మన బ్రతుకులు బాగుపడాలన్నా, మన జీవితాలు నిలబడాలన్నా కానీ కేవలం దేవుని మాటలే మన జీవితాన్ని బాగుపరుస్తాయి. యేసుక్రీస్తు బైబిల్లో ఒక మాట అంటుంటాడే తెలుసా, ఏమంటాడంటే, నాయనా కొంతమంది దొంగ బోధకులు ఎలాంటి వాడట, గొర్రె చర్మాలు కప్పుకొని వచ్చే తోడెళ్ళు రా నాయన అంటాడు. అది ప్రభు దొంగ బోధకుల గురించి, పనికి మాలిన వాళ్ళ గురించి మాట్లాడేమో కానీ నిజంగా ఈ రోజున్న సమాజం ఎట్ట కనపడుతుందో తెలుసా, ప్రతి ఒక్కడు గొర్రె చర్మం వేసుకొని ఉన్న క్రూరమైన తోడల్లే. మనుషులు కూడా అట్నే తయారైపోతాడు. ఆ తిరువనంతపురంలో చిన్న బిడ్డని 59 దెబ్బలు కొట్టి చంపి ఏమి తెలియని మంచోడు మాత్రమే హాస్పిటల్ తీసుకొని వచ్చినట్టు చూసినాడా. వాడు కొట్టి చంపడం అయితే జరిగింది, కానీ అసలు పైకి ఎలా కనపడుతున్నాడు, అయ్యో నా బిడ్డకి ఏదో జరిగిందని తీసుకొని వచ్చాను, కానీ చంపిందే వీడు. పైకి ఎలా కనపడుతున్నాడు, గొర్రె మాదిరి కనపడుతున్నాడు, కానీ లోపలాడు ఎలాంటోడు, క్రూరమైన తోడేళ్ళు. ప్రభు దొంగ బోధకుల గురించి ఆ మాట ప్రస్తావన చేస్తే, ఈరోజు ప్రతి ఒక్కడు కూడా ఎలా కనపడుతుండో తెలుసా, గొర్రె చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళే. మందిరానికి వచ్చే వాళ్ళు ఎలా కనపడుతున్నారు, గొర్రె చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళే. సేవకుల గురించి కాదు, విశ్వాసులు కూడా ఇట్నే తయారైపోతున్నారు. చేసే నీచమైన తప్పులన్నీ చేస్తాము, పైకి మాత్రం గొర్రె చర్మాలు కప్పుకొని ఇలా కనపడుతూ ఉంటాం. అందుకే నాయన, నువ్వు ఇలాంటి బ్రతుకు నీలో నేను చూడకూడదంటే, నీలో నా వాక్యాన్ని స్వీకరించే మంచి మనసు ఉండాలి మన దేవుని వారిలో. ఒకవేళ లేదనుకో, మన జీవితం ఎలాంటిదో తెలుసా, కఠిన శిల కన్నీటికి కరగదు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, కఠిన శిల అంటే కన్నీటికి కరిగే మనసులు కాదు మనవి. ఎంతైనా కానీ కోరిక తీర్చుకోవడమే మన జీవిత లక్ష్యంగా పరిగెడతా ఉంటాం. ఫరో అనేవాడు ఒకడు ఉంటాడు, చూస్తాడు. మోషే గారు వస్తారు, నాయన నా జనులను పంపిస్తావా లేకపోతే అని ఒక సూచక్రియ ఇచ్చారు. ఆ దెబ్బకు ఐగుప్తు దేశం అంతా అతలాకుతలమవుతుంది. ఆ దెబ్బకు భయపడి ఫరో ఏమంటాడు తెలుసా, ఈ మేలు చేసావనుకో నీ ప్రజల్ని ఇక్కడి నుంచి బయటికి పంపిస్తానంటాడు. బయటకు పంపిస్తానంటే సరైన ప్రార్థన చేసి ఆ మేలు జరుగుతుంది. మేలు జరిగిన తర్వాత వెంటనే నీ బుద్ధి ఎలాంటిది, ఏమయ్యా మొన్న చెప్పావు కదా పంపిస్తానని, సరే నా ప్రజలను పంపించని మోషే అడిగితే ఏమంటాడు, ససేమిరా మళ్ళీ పంపించని అంటాడు. రెండోసారి మళ్ళీ ఏదైనా దేవుడు తెగులు రప్పించానుకో, అయ్యా ఏదో ఒకటి చేయండి అయ్యా, మళ్ళీ మోషేని అడిగితే ఏదో ఒకటి చేయి, ఏదో ఒకటి చేశానుకో మళ్ళీ నీ జనులను పంపిస్తానంటాడు. ఫరోగాని మనసు ఎలాంటిదో ఈరోజు మన మనసు కూడా అలాంటిదే. ఫరోగాడు మొదట పంపిస్తా అంటాడు, మేలు పొందిన తర్వాత కుదరదంటాడు. మళ్ళీ ఏదైనా జరిగిందనుకోండి పంపిస్తానంటాడు, లేకపోతే మళ్ళీ కుదరదంటాడు. ఫరోగాడు ఎలాంటోడు, మనం కూడా అలాంటోడమే. ఏదైనా కష్టం వచ్చిందనుకో మారతానంటాం, బాగుపడితే కుదరదంటాం. మళ్ళీ ఏదైనా నాశనం మన జీవితంలో తటస్థించింది అనుకోండి, కరోనా వచ్చి నువ్వు పోతామన్నావు అనుకో, బెడ్ మీద పడి మళ్ళీ ప్రభు అంటాం, బాగుపడితే మళ్ళీ లోకం అంటాం. ఫరో కానీ నీచమైన స్వభావం ఎలాంటిదో నీలో నాలో ఇప్పటికీ అదే కనపడుతుంది, ఇప్పటికీ. అందుకే దేవుడు ఏమంటాడంటే, కఠిన శిల కన్నీటికి కరగదు. దేవుని మాటలకు నీ కఠిన శిల కరగకపోతే నీ జీవితం నాశనం చేయడం తప్ప వేరే మార్గం ఏది ఉండదు. ప్రభన దేవుడు వారు ఎన్ని రోజులు అదే బలహీనతల కోసం పరిగెడతాము. ఈ ఫరోగాని గురించి మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్పమంటారా? సరే మొత్తానికి పంపించాను, లాస్ట్కి పంపించినాడు. పంపించిన తర్వాత ఈ ఇజ్రాయేలీలు వారికున్న దేశానికి, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి పోతుంటే ఫరోగాని మనసులో ఏమనిపించిందో తెలుసా, ఒకప్పుడు ఇజ్రాయేలీలు నీకు బానిస బ్రతుకు పని చేస్తుండేటప్పుడు నీకు అన్ని అవసరాలు తీరేవి. ఇప్పుడు వాళ్ళు పోతే నీ కోరికలు ఎలా తీరుతాయి, నీ అవసరాలు ఎలా తీరుతాయి? అయితే ఏం చేయాలి, వాళ్ళు ఎంత దూరం పోయినా పర్లేదు మళ్ళీ ఈడ్చుకొని రావాలి. ఆల్రెడీ ఒకసారి వదిలేసిన దానికోసము ఈడు ఎలా పరిగెడుతున్నాడో తెలుసా, రథాలు వేసుకొని ఇజ్రాయెల్ కోసం పరిగెడుతున్నాడు. చూసినాడా, ఎంత దూరం పోయినా కానీ ఒకరోజు ఈడ్చిపెట్టుకున్న దాన్ని ఈడ్చుకొని రావడానికి పోతున్నాడు. చూసినాడా, ఫరోగాడు ఎలాంటోడు, మనం కూడా అలాంటి వాళ్ళమే. ఒకప్పుడు బాప్తీసం రోజు ఎక్కడో ఈడ్చిపెట్టిన మన బలహీనతల కోసము మళ్ళీ ఎలాంటి వాళ్ళమో తెలుసా, పెద్ద పెద్ద బలమైన తాళ్ళు వేసి బలహీనతలు ఈడ్చుకోవడానికి ఫరోగాడు పరిగెత్తినట్టే మనం పరిగెడుతుంటాం.
అది ఎప్పుడో వదిలేసిండాం. ఆ బలహీనతలు రాను అని అవి అన్నా కానీ లేదు నువ్వు రావాల్సిందే అన్నట్టుగా ఫరో ఇజ్రాయేల్ కోసం ఎలా అయితే పరిగెత్తాడో మనం కూడా అలానే పరిగెత్తి ఈడ్చుకొని రావడానికి పోతుంటాం. అంత కఠిన శిలలు మనవి. ఒక్క రోజుతో మారే బ్రతుకులు కాదు, ఒక్కసారితో మారే జీవితాలు కాదు. మారినామన్న భ్రమలో బ్రతుకుతాం కానీ అసలు మన జీవితాలకు మార్పే రాని బ్రతుకులు. అందుకే దేవుడు ఏమంటారంటే, నాయన నీ బ్రతుకు ఇంత నాశనం కాకూడదంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? శిష్యులు ఎలా అయితే వింటారో నువ్వు కూడా అలా వినాలి. శిష్యులు ఎలా విన్నారు? యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న 12 మంది శిష్యులు ఎలా విన్నారు? దేవుని మాటలు ఎలా విన్నారో తెలుసా? అన్నీ వదిలేసి వాక్యం మీద మాత్రమే జాగ్రత్తగా విన్నారు. ఆ వాక్యం వినగా వినగా ఎంత గొప్ప స్థాయికి వచ్చారు వాళ్ళు. అబ్బో, వాళ్ళ బ్రతుకుని చూసంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకముందు ఒకలా ఉంది, వచ్చిన తర్వాత ఇంకోలా ఉంది. ఒకప్పుడు వాళ్ళ జీవితాలకు విలువ లేదు, చేపలు పట్టే జారులర్లు, ఎవడు పట్టించుకునే వాళ్ళు చదువు రాని పామర్లు. అదే వీళ్ళు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత అలా విలువ ఎట పెరిగింది. ఎలా? అబ్బో, అలా కథే మారుగా ఉంది. దేవుని వాక్యం దగ్గరికి వస్తే మన జీవితాలు కూడా అట్నే ఉంటాయి. బాగా వాక్యం వినాలి, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ. ఎంత వాక్యం బాగా వింటే మన బ్రతుకులు అంత బాగుపడతాయి. అదేంటంటే నిదానంగా పనిచేస్తుంది, కానీ పని చేస్తుంది. దేవుని వాక్యము రోజు వినగా నిదానంగానే పని చేస్తుంది, కానీ ఖచ్చితంగా పని చేస్తుంది. ఈయన తిమోతి గారు ఉన్నారు చూసినారా? ఒకప్పుడు వాళ్ళ భక్తి వాళ్ళ అవ్వలో ఉండేదట, వాళ్ళ అమ్మలో ఉండేదట. ఆ భక్తిని ఎవరిలోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తూ వచ్చారట? తిమోతిలోకి. తిమోతి వాళ్ళ అవ్వ దగ్గర మాటలు విని విని, వాళ్ళ అమ్మ దగ్గర మాటలు విని విని ఎంత గొప్ప స్థాయికి వచ్చాడు. ఎంత ఎక్కువగా వింటే మన భక్తి అంత గొప్పగా ఉంటుంది. ఆ భక్తి విశ్వాసం ఎలాంటిదంటే కొద్ది కొద్దిగా వచ్చినా కానీ చివరికి అది ఖచ్చితంగా పనిచేస్తుంది. అందుకే మన దేవుని వారు ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ దేవుని మాటల దగ్గరికి వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా ఎలా ఉండాలంటే ఒక గొప్ప స్థాయికి రావాలి. వాక్యంలో రోజు రోజుకి ఏమైపోతున్నానంటే ఎదుగుతూ రావాలి, గొప్ప స్థాయికి రావాలి. మనం ఏంటి నిజంగా చెప్పాలంటే మనలో ఎదుగు బొదుగు అన్నది అంటారు చూసినారా? నిజంగా లేకుండా పోతుంది ఎదుగుదల. వాక్యంలో ఎదుగుదల అంటే ఎలా ఉండాలో తెలుసా? నిన్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒకడు ఆటో వెనక రాశాడు. ఏమంట రాశాడంటే, నీ ఏడుపే నా ఎదుగుదల. నా ఎదుగుదలను వాడు ఎలా మెజర్ చేస్తున్నాడు? పక్కనోడు వీడిని చూసి ఏడుచుంటాడు చూసినాడా? అది చూసి నువ్వు ఏడుచున్నావంటే నేను ఎదిగినట్టే అర్థం. నీ ఏడుపే నా ఎదుగుదల అని రాశాడు. కానీ నిజం చెప్పమంటారు, క్రైస్తవుల ఎదుగుదల ఎవడి ఏడుపు మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? అపవాదిగాడు అసూయతో ఏడిసినప్పుడే నువ్వు ఎదుగుదలలోకి వచ్చినట్టు. ఒకరోజు యోబు గారిని కోరుకుంది చూసినారా? యోబు గారిని చూసి అది ఏడిసింది, అబ్బో అతన్ని నాకు అప్పగించని చేసింది కదా. ఒకరోజు శిష్యుల భక్తిని చూసి వాక్యం బాగా వింటుంటే శిష్యులను జల్లించాలని కోరుకుంది కదా. అపవాది ఏడ్పే మన ఎదుగుదల. ఒకవేళ అపవాది నిన్ను కోరుకోలేదనుకో, అసలు నీకు ఎదుగుదలే లేనట్టు. నీ ఎదుగుదల ఎలా ఉండాలంటే అపవాదిగాడే అసూయ పడేంత ఎదుగుదల ఉండాలి. అపవాదిగాడే అసూయ పడేంతగా బైబిల్ చదవాలి. అపవాదిగాడే అసూయ పడేంతగా ప్రార్థన చేయాలి. అపవాదిగాడే అసూయ పడేంతగా నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. అది ఎదుగుదల అంటే. అంత ఎదుగుదలకు వస్తేనే దేవుడు నీ పట్ల నా పట్ల ఒక అద్భుతమైన కనికరం చూపిస్తాడు. అబ్బా, ఇప్పుడు వీళ్ళు ఒక మంచి స్థాయికి వచ్చాడు. ఒకవేళ నీలో నాలో ఆ ఎదుగుదల లేదనుకో, దేవుణ్ణి మనసారా ఏం చేయాలంటే అడగాలి. ఎప్పుడన్నా నాకు అనిపిస్తుంటే ఒకవేళ మనలో ఏది తక్కువ ఉండగానే అడగాలి. మన నాన్న ఉంటాడు, మనకి ఇంట్లో పుస్తకాలు తక్కువ వచ్చినాయి, మన నాన్న ఏం చేస్తాము? అడుగుతాం. నీకు ఈ మాట ఎప్పటికీ మర్చిపోకండి, నీకు ఏది తక్కువైనా కానీ ఖచ్చితంగా మొదట నీ తండ్రిని నువ్వు అడగాలి. అది ఏదని ఇది అదేనలా. నువ్వు దేవుని సంబంధమైన అడుగుతావా, ఆత్మ సంబంధమైనది అడుగుతావా, పోనీ లోక సంబంధమైనది నీ ఆత్మీయ జీవితానికి అవసరమైనది ఏదన్నా అడుగు. కానీ నువ్వు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. అడగడం కూడా ఎలా అడగలనో తెలుసా? నేనే ఎప్పుడు అంటుంటాను, ప్రేమామయుణ్ణి ప్రేమగా అడిగితే ఇవ్వవలసిన దానికంటే ఎక్కువే ఇస్తాడు. తనను అడుగువాడికల్లా ఆయన ఎలా ఇచ్చాడట? ధారాళంగా ఇచ్చాడు. ప్రేమామయుణ్ణి ప్రేమగా అడిగితే డబల్ ఇచ్చాడు. నువ్వు అడగడం ఎట్టుండాలి తెలుసా? ప్రేమగా అడగాలి. అడిగి చూడండి ఒక్కసారి. నీకు వాక్యం కొదవగా ఉందా? అడిగి చూడు. నీలో విశ్వాసం కొదవగా ఉందా? అడిగి చూడు. నీలో భక్తే కొదవగా ఉందా? అడిగి చూడు. నీకు ఏం కొదవంది చెప్పు? ఏం కొదవంది? ఏం కొదవన్నా అడిగి చూడు.
అడిగి చూస్తే అసలు దేవుడు ఏ ఒక్కరిని ఒట్టి చేతులతో ఖాళీగా వెనక్కి పంపడు. నిజంగా ఇది నా ఆత్మీయ జీవితంలో నేను గమనించిన గొప్ప విషయం ఏంటంటే, అడిగిన ప్రతి ఒక్కరికి ఇస్తాడు. అడగడం కూడా ఎలా అంటే ప్రేమామయుణ్ణి ప్రేమగా అడగాలి, ఇష్టముగా అడగాలి, కృతజ్ఞతతో అడగాలి. ఇలా అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే నువ్వు వాక్యం ముందర కూర్చొని, ప్రభువా వాక్యం దగ్గర కూర్చుంటున్నాను కానీ సరిగా వినే మనసు లేదు ప్రభువా, నాకు వాక్యాన్ని వింటున్నాను కానీ లోపలికి స్వీకరించే మనసు లేదు ప్రభువా. మొదట్లో నేను ఒక మాట చెప్పాను, ఒకవేళ ఆ వాక్యాన్ని మనసులోకి స్వీకరించే మనసు లేకపోతే నిజాన్ని ఏం చేయాలి, మనము నిర్భయంగా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే తప్పేం లేదు. ఒకవేళ వాక్యాన్ని వింటున్నాము కానీ స్వీకరించాం. నిజంగా నేను గమనిస్తుంటాను, ఎందుకంటే పక్కన వాళ్ళం కాదు, చాలా కాలం కిందట నన్ను నేను పరీక్షించుకున్నాను. నేను కూడా చర్చికి వచ్చేవాడిని మొదట్లో. నేను కూడా వాక్యం ముందర కూర్చుంటాను, వాక్యం కూడా వింటాను, వాక్యం చెవుల దగ్గరకు వస్తాను కానీ మనసులోకి నేను ఏం చేసేవాడిని కాదు తెలుసా మీకు, స్వీకరించేవాడిని కాదు. మొదట్లో వింటాను, అంత బాగుందంటారు, సూపర్ అంటాను, వాక్యం వింటాను కానీ లోపలికి స్వీకరించాను. అది నా మొదటి జీవితం. అప్పుడు నాకు అర్థమైంది, వినడం ముఖ్యం కాదు, స్వీకరిస్తేనే ప్రతిఫలాలు బయటికి వస్తాయి. ఒకవేళ నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఇదే ఖచ్చితంగా ఉంటే, మనం కూడా వాక్యం విని మనసారా లోపలికి స్వీకరించి మార్పు కోసం అడుగు వేయకపోతే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుందాం, ప్రభువా నిజంగా ఆ మనసు నాలో ప్రజెంట్ లేదు ప్రభువా, దయచేసి ఆ మనసు ప్రసాదించు ప్రభువా అని దేవుని సన్నిధానంలో మనం ఖచ్చితంగా అడగాలి మన దేవుని వారు. అందుకే యెషయా గ్రంథంలో కూడా ఇంకొక మాట కూడా మన కొరకు మాట్లాడుతున్నాడని, 41వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం అయ్యా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. అదేనా? అది, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటిని, నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడై ఉన్నాను. నాయనా, నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా ఆత్మీయ జీవితం సరిగా లేదని. అందుకే దేవుడు నాకు ఇస్తున్న భరోసా ఏమని ఇస్తున్నాడు, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక, నేను నిన్ను తోసేరయ్యా. నువ్వు నా దాసునివి, నన్ను నమ్మి నా మాటలు నమ్మి బాప్తిసం తీసుకున్నావా అని నేను నిన్ను ఎప్పటికీ ఉపేక్షించాను. చాలామంది అనుకుంటారు బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతుంటే దేవుడు నా గురించి ఆలోచన చేస్తుంటాడా అని నువ్వు అనుకుంటావు. దేవుడు ఎలాంటి వాడో తెలుసా, నీవు నా దాసునివి, నన్ను నమ్మే కదా నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నా మాటల మీద విశ్వాసంతోనే కదా ఆ రోజు సేవకుని దగ్గర ఒప్పుకొని ఆ రోజు నీళ్ళలో మునిగావు. నీవు నా దాసునివి, ఇక నుంచి నీ బాధ్యత నాదే. ఎప్పుడైనా కానీ ఒక పిల్లోడు సరైన మార్గంలో పెరగలేదు అని అంటే నిజంగా ఆ పిల్లోంది ఎంత తప్పు ఉంటుందో ఆ తల్లిదండ్రులది కూడా అంతే తప్పు ఉంటుంది. తల్లిదండ్రులు బాగా ఫోకస్ చేసినా కానీ వాడిలో ఆ తప్పు కనపడిందంటే ఇక తల్లిదండ్రులది ఏ తప్పు లేదు. తల్లిదండ్రులు తమ వంతు ప్రయత్నం ఖచ్చితంగా ఏం చేస్తారు, ఆడి బాగు కోసం చేస్తాడు. దేవుడు కూడా అదే అంటున్నాడు, నీవు నా దాసునివి, నన్ను నమ్మి బాప్తిసం తీసుకున్నావు, నీవు నా దాసునివి, నన్ను నమ్మి ఇక్కడికి వచ్చావు, నువ్వు మధ్యలో లోకంలోకి వెళ్ళిపోతుంటే నిన్ను అలా గాలికి వదిలేసావాన్ని కాదు. నీవు నశించిపోతున్నావని నీకు చింత ఉన్నా లేకపోయినా నువ్వు నశించిపోతున్నావన్న చింత నాకు ఉంది. ఒకరోజు గలిలయ సముద్రం మీద శిష్యులు ప్రభు ఆ ఓడలో వచ్చినప్పుడు ఆ పెద్ద తుఫాను చెలరేగుతుంది. అప్పుడు శిష్యులు అందరూ అంటారు, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అప్పుడు యేసుక్రీస్తు వారు అనుకుని అంటారు, మీరు నశించిపోతున్నారనే కదా అయ్యా నేను పరలోక రాజ్యం నుంచి వచ్చింది, నాకు చింత లేకపోవడం ఏంటి? మీరు నశించిపోతున్నారని నిద్రాహారాలు మానుకున్నాను, మీరు నశించిపోతున్నారనే శరీర సుఖభోగాలన్నీ కాదనుకున్నాను, మీరు నశించిపోతున్నారనే తినే తిండిని కూడా పక్కన పెట్టాను, మీరు నశించిపోతున్నారనే బయట సుఖంగా నిద్రపోవాల్సిన నేను ఇక్కడ పరిస్థితి అనుకూలించకపోయినా ఇక్కడ నిద్రపోతున్నానంటే అప్పటికే మీకు అర్థం కావాలి, మీరు నశించిపోతున్నారని తెలిసి నా నిద్రను కూడా చంపుకున్నా, నేను నా జీవితంలో సుఖ సౌఖ్యాలు చంపుకున్నాను, నా జీవితంలో కుటుంబం మీద ఆశలు చంపుకున్నాను, నా జీవితంలో పెళ్ళి అన్న ఆశనే చంపుకున్నాను, నా జీవితంలో నాకంటూ ఏది లేకుండా అన్నీ చంపేసుకున్నాను.
కారణం ఏంటంటే మీరు నశించిపోతున్నాను, చివరకు సిలువలో మీకోసం నా ప్రాణాన్నే అర్పిస్తాను. కారణం ఏంటంటే మీరు నశించిపోకూడదనే నా చింత. ప్రభు ఏమనుకుని ఉంటాడు తెలుసా? మీరు నశించిపోతున్నారని మీకు చింత ఉన్నా లేకపోయినా కానీ మీరు నశించిపోతున్నారనే చింత నాకు ఖచ్చితంగా ఉంది. అందుకే నేను పరలోక రాజ్యం నుంచి వచ్చాను, అందుకే నేను సిలువలో ప్రాణం పెట్టాను, అందుకే ఈరోజు నా మాటలు నీ దగ్గరికి తీసుకొని వచ్చాను. ఇంకా చెప్పమంటారండి, దేవుని మాటలు నువ్వు వింటావని తీసుకొని రాలే, నువ్వు వినకపోయినా కానీ నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాయి? నువ్వు నశించిపోతున్నావన్న చింత నీకు లేకపోయినా కానీ ఆయనకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నీవు నా దాసునివి, నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకున్నాను. నేను నిన్ను ఏర్పరచుకున్న కారణం ఏంటంటే నువ్వు నన్ను ఏర్పరచుకోలే, నేనే నిన్ను ఏర్పరచుకున్నాను. ఎప్పుడన్నా మీకు తెలుసో లేదో కానీ అబ్రహాము దేవుణ్ణి ఏర్పరచుకోలే, దేవుడే అబ్రహాము గారిని ఏర్పరచుకున్నాడు. దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు కాబట్టి అబ్రహాముతో నీవు నా దాసునివి, నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను. అబ్రహాము గారిని ఎలా అయితే ఏర్పరచుకున్నాడో దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. నీకు తెలియదు, నువ్వు దేవుణ్ణి అంగీకరించలే, దేవుడే నిన్ను అంగీకరించాడు, దేవుడే నీ మీద ప్రేమ చూపించాడు. అందుకే ఈ మాటలు నీకు తీసుకొని వచ్చాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే దేవుడు నిన్ను ఇంకా వదిలేయలే. అందుకే ఈ మాటలు నీకు ఇంకా వినిపిస్తున్న కారణం ఏంటంటే అబ్రహామును ఏర్పరచుకున్న దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. ఇంకొక మాట చెప్పమంటారండి, నిజంగా ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకడానికి అంటే నిన్ను బ్రతికించడానికి నీకు నాకు అర్హత లేకపోయినా కానీ బ్రతికిస్తున్నాడు. ఏర్పరచుకోవడం ఎలా ఏర్పరచుకున్నాడో తెలుసా? నీకు నాకు భూమి మీద బ్రతకడానికి అర్హత లేదు. నిజంగా చెప్పాలంటే నేనే డైరెక్ట్ మిమ్మల్ని అంటున్నాను, నన్ను నేను కూడా అడుగుతున్నాను, అసలు ఈ భూమి మీద బ్రతకడానికి ఏం అర్హత ఉంది చెప్పండి? దేవుడు మన దగ్గరకు వచ్చి నేను నిన్ను భూమి మీద బ్రతికించడానికి నీ అర్హత ఏంటి అని ఒకసారి అడిగాడు అనుకోండి, ఏం చెప్పగలము? ఏంది ప్రభు అట్టంటావు? నిస్వార్థంగా ఉదయం నుంచి రాత్రి ఎంత భక్తిగా బతుకుతాను నీకు తెలియదు ప్రభు అని ఒక మాట అనగలమా? ఏంది ప్రభు అలా అంటావు? నేను ప్రార్థన చేసిన ప్రతిసారి మనసారనే కదా అయ్యా చేసేది, హృదయపూర్వకంగానే చేస్తాను కదా ప్రభు అని ఒక మాట అనగలమా? పోనీ నేను నిన్ను భూమి మీద బ్రతికించడానికి నీ అర్హత ఏంటంటే ఏంటి ప్రభువా? నా నిస్వార్థమైన మంచి మనసు నీకు తెలియదా? నా భక్తి నీకు తెలియదా? నా యథార్థత నీకు తెలియదా? నీ ఎదుట ఎంత నీతిమంతునిగా బ్రతికానని హిజ్కియా మాత్రం ఒక్క మాట అయినా మనం అనగలమా? నిజం చెప్పమంటారండి, భూమి మీద బ్రతకడానికి నీకు అర్హత లేకపోయినా కానీ నిన్ను బ్రతికిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసు? ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నిన్ను కావాలనుకున్నాడు, నువ్వు నాశనం కాకూడదు అనుకున్నాడు, నీ పట్ల దయ చూపించాలనుకున్నాడు, నీ పట్ల అమితమైన ప్రేమ చూపిస్తున్నాడు. ఎప్పుడైనా కొంతమంది చేతికి ఎదిగొచ్చిన యవనస్తులైన కొడుకులు ఉంటారు చూసినారా? ఈ చేతికి ఎదిగొచ్చిన యవనస్తులైన కొడుకులు కొంతమంది పని పాట లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట బేవార్స్గా బలాదూరుగా తిరిగి రాత్రి ఒక్కొక్కసారి తాగి ఇంటికి వస్తుంటాడు. ఎప్పుడన్నా వాళ్ళ అమ్మకు కోపం వచ్చి వాడు ప్లేట్లో భోజనం పెట్టుకోగానే నీకు ఏ ముఖం పెట్టుకొని వచ్చి అన్నం తింటున్నావురా అన్నది అనుకోవాలమ్మ, అన్నదనుకోండి అని పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? పగలంతా బేవార్సుగా తిరిగి రాత్రి తాగి ఇంటికి వచ్చి ప్లేట్లో అన్నం పెట్టుకొని తినేటప్పుడు నువ్వు అన్నం తినడానికి నీకున్న అర్హత ఏంట్రా? నయా పైసా సంపాదించవు, నీ వల్ల ఒరిగిందే లేదు, నీకు ఏందిరా అర్హత అంటే అడి ముఖం ఏడబెట్టుకోవాలి. అదే దేవుడు ప్లేట్లో అన్నం పెట్టుకున్న ప్రతిసారి ఇదే మాట నిన్నంటే పట్టడు అన్నం తినడానికి నీకున్న అర్హత ఏంటి, నా కోసం నువ్వు బ్రతుకుతున్న తీరేంటని డైరెక్టే అడిగాడు అనుకో, మనం తల ఎక్కడ పెట్టుకోగలము? ఉదయం నుంచి రాత్రి వరకు నీవు బ్రతికిన బ్రతుకేంటో చూపించి అన్నం తినంటే, నీ నిస్వార్థమైన ప్రవర్తన నిరూపించుకొని పట్టడు అన్నం ఒక పిరికెడు మెతుకులు నోట్లో పెట్టుకొని అంటే మన తల ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా? ఒక మాట బైబిల్లోనే ఉంటుంది, అంటే పెద్ద రాయి మెడకు కట్టుకొని సముద్రంలో పడిపోవడమే మేలంటారు చూసినారా? సిగ్గుపోయి మనం కూడా అలాంటి పరిస్థితి రావాల్సిన పరిస్థితి వచ్చేది. నిజంగా చెప్పాలంటే మనకి ఏం అర్హత లేదు, మనకు యోగ్యత లేదు, మన జీవితం సక్రమంగానే లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే బ్రతకడానికి నీకు అర్హత లేకపోయినా, నీకు యోగ్యత లేకపోయినా కానీ నేను ఏర్పరచుకున్నాను. కానీ నీ జీవితం ఎలా ఉందో తెలుసా? ఒకవైపు కాలం పరిగెడుతుందని తెలిసిన,
ఒకవైపు చావు వెంటాడుతుందని అయినా కానీ నువ్వు ఎలా బ్రతుకుతున్నావో తెలుసా? కళ్ళు మూసుకొని బ్రతుకుతున్నాం. నిజంగా నాకు అనిపిస్తుంది, మా నాన్నలన్న నేను ఎప్పుడైనా మాట్లాడుకుంటా, రాత్రి కూడా మాట్లాడాడు, కాలం పరిగెడుతుంది, చావు మనల్ని తరుముకుంటూ వస్తుంది, అయినా కానీ మనం ఎలా బ్రతుకుతుంటాం తెలుసా? కళ్ళు మూసుకొని బతుకుతుంటాం, ఏం పట్టనట్టు బతుకుతుంటాం. రోజును ఎలా ముగించాలనుకుంటాం, కానీ ఈ రోజు ముగించేలోపు దేవుని హృదయంలో ఎలా స్థానం సంపాదించుకోవాలని మాత్రం అనుకోలేకపోతాం. రోజును ముగించాలన్న చింత ఉంది, కానీ నా పాప జీవితాన్ని ముగించాలన్న చింత లేదు. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు వస్తున్నాడు, రాత్రి అస్తమిస్తున్నాడు. ఉదయం వచ్చిన సూర్యుడు రాత్రికైనా అస్తమిస్తున్నాడు, కానీ ఉదయం వచ్చిన బలహీనత రాత్రికి అస్తమించట్లే. ఉదయం ఉంది, రాత్రి ఉంది, రాత్రి మళ్ళీ పొద్దున కూడా మన బలహీనత కనబడుతూనే ఉంది. అందుకే ఏంటినాయన జీవితము, చావేమో తరుముతూ ఉండి, కాలమేమో పరిగెత్తా ఉంది, నువ్వేంటి కళ్ళు మూసుకొని పరిగెడుతున్నావు? నీ జీవితం ఇలాంటిదైనా కానీ, నీ బ్రతుకు అలాంటిదైనా కానీ, ఇప్పటి నుంచి మాట్లాడతాను, నీ బ్రతుకు సరిగా లేదు, నా బ్రతుకు సరిగా లేదు, కళ్ళు మూసుకొని బ్రతుకుతున్నాము. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? నవశకానికి నాంది పలకాలి. ఏంటి నవశకం అంటే? ఒక కొత్త జనరేషన్కు. అది ఎవరితో ప్రారంభం అవ్వాలంటే మనతోనే ప్రారంభం అవ్వాలి. ప్రేమ దేవుని వాళ్ళ మార్పు అన్నది నిజంగా అబ్రహాం గారి గురించి ఎప్పుడన్నా ఆలోచన చేశారు మీరు? అబ్రహాం గారితోనే నవశకానికి ఒక నాంది పలికారు. అబ్రహాం గారు ఒక్కడు ఇలా తిరిగాడు. ఆయన తర్వాత ఆ ఇజ్రాయేల్ జనాంగం చూసారా? ఇస్సాకు గారు కానీ, యాకోబు గారు కానీ, యోసేపు గారు కానీ, 12 గోత్రాల నుంచి వచ్చిన తర్వాత భక్తులు కానీ, దావీదు, సొలొమోను, దానియేలు, ఎంతమంది! అంత గొప్ప శకానికి ఎవరితో దారిపడింది? ఒక్క అబ్రహాము గారితో. ఒక్కరితోనే అవుతుంది ఏదైనా కానీ. ఒక్క అబ్రహాముతో ఎంత జరిగింది? ఒక్క యేసుక్రీస్తు వారితో ఎంత జరిగింది ఈ కాలానికి విశ్వాసము, ఎంత భక్తి, ఎన్ని దేశాలకు! నవశకానికి నాంది ఎవరితో జరుగుతుంది తెలుసా? ఒక్కరితోనే అవుతుంది. ఆ ఒక్కడివి ఈరోజు నువ్వు నేను ఎందుకు కాకూడదు? మన కుటుంబాలకు మనం ఎందుకు కాకూడదు? ఒక అబ్రహాం గారితో ఒక జనరేషన్ కాదు, ఒక తరం అలా సైడ్కి వెళ్ళిపోయింది భక్తిలోకి. అందులో కొంతమంది నీచులు ఉండొచ్చు, కానీ మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్క యేసుక్రీస్తు వారితో నవశకానికి నాంది ఎంత పలికింది? నీ తర్వాత నీ జనరేషన్లో అబ్రహాము పిల్లలు ఇప్పటికీ ఉన్నట్లు నీ పిల్లలు కూడా భక్తిలో ఎప్పటికీ ఉండాలంటే మార్పు ఎక్కడి నుంచి మొదలు కావాలి? మనం తీసుకున్న నిర్ణయంతోనే కావాలి. ఎందుకు రాదు చెప్పండి? మనము నిర్ణయం తీసుకుంటే ఎందుకు రాదు? బైబిల్లో ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుతున్నది నాకు తెలియబడెను, ఓడిగలవాడు పరుగులో. ఇక్కడ ఈ సందర్భం అంతా మనకు తెలుసు. ఒక్కొక్క దాని గురించి మనం ఒక్క నిమిషం ఆలోచించేది. ఇక్కడ ప్రభువు బైబిల్ గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నా అంటే, ఓడిగలవాడు పరుగులో గెలవడు. ఎందుకు ఓడిగలవాడు పరుగులో గెలవలేకపోయాడు? ఆడు పరిగెత్తలేదంటే ఆడికి వేగం ఉంది, ఆడికి బలం ఉంది, ఆడికి సామర్థ్యం ఉంది, పరిగే స్టామినా కూడా వాని దగ్గర ఉంది, కానీ వాడు గెలవలేడట. ఓడిగలవాడు పరుగులో గెలవలేడు. కారణం ఏంటంటే పరిగెడుతున్నాడు. ఇప్పుడు మనకు పరుగు పందెం ఉంటారు, వాళ్ళని అథ్లెట్స్ అంటారు, తెలుసు కదా మీకు పరుగు పందెం. ఆడు బాగా స్పీడ్గా పరిగెడుతున్నాడు. పరిగెడుతూ మధ్యలో కాలు జారి పడిపోతే ఏమైపోతుంది? ఆడు పరిగెత్తగలడా? ఆడి జీవితం ఎలాంటిదంటే, బాగా పరిగెత్తే అథ్లెటు పరిగెత్తగలడు, కాలు జారితే ఆడు ఓడిపోతాడు. పరిగెత్తడం ముఖ్యం కాదు ఇక్కడ, కాలు జారకుండా పరిగెత్తడం ముఖ్యం. మన జీవితం కూడా భక్తి జీవితంలో పరిగెడుతున్నాం. నువ్వు ఎంతో వేగంగా పరిగెడుతున్నావు, చర్చిలకు వస్తావు, బైబిల్ చదువుతావు, ప్రార్థన చేస్తావు, పరిగెడుతున్నావు. కానీ పరుగు పందెంలో నువ్వు గెలవాలంటే కాలు జారకుండా పరిగెత్తాలి, బలహీనతల దగ్గర పడిపోకుండా పరిగెత్తాలి. చివరి వరకు పరిగెత్తాలంటే నీ కాళ్ళ దగ్గర కూడా ఒక ధ్యాస ఉండాలి. పెద్దలు ఒక మాట అంటారు, గమ్యస్థానానికి వెళ్ళాలంటే దూరపు చూపు మాత్రమే కాకుండా దగ్గర చూపు కూడా ఖచ్చితంగా ఉండాలి. అదేదో బైబిల్లో పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆయన పరిగెత్తదట, ఎలా పరిగెత్తుంటా? గురి మీద మాత్రమే లక్ష్యాన్ని పెట్టి
నేను గురి యొద్దకే పరిగెడుతున్నా. గురి మీద చూపు ఒక్కటే ఉంటే సరిపోదు. ఇక్కడ గురి మీద చూపు ఉండి నువ్వు పరిగెడుతున్నప్పుడు ఇక్కడ నీ కాలు జారకుండా కూడా ఏం చేయాలి నువ్వు? రెండు కంపల్సరీ. గురిని చూస్తూ ఉండాలి, ఇక్కడ నీ కాలు జారకుండా దగ్గర కూడా ఆలోచన పెట్టుకునే పరిగెత్తాలి. రెండు దాళ్ళని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే అనుకున్న లక్ష్యానికి నువ్వు చేరుకుంటావు. గురి మీద లక్ష్యం పెట్టు, ఇక్కడ కాలు జారకుండా పరిగెత్తు. రెండు ఈక్వల్గా మెయింటైన్ చేసావంటే ఈ పరుగు పందెంలో నువ్వు గెలుస్తావు. అందుకే దేవుడు అంటున్నాడు, నాయన ఒడిగా పరిగెత్తడం ముఖ్యం కాదు, కానీ కాలు జారకుండా పరిగెత్తు. చాలామంది పరిగెత్తారు. ఒక ఇస్కరియోతు యూదా పరిగెత్తాడు, గెలిచాడా? బిలాము పరిగెత్తాడు, గెలిచాడా? ఎలీషా గారి దగ్గర ఉన్న గెహజీ పరిగెత్తాడు, గెలిచాడా? పరిగెత్తడం ముఖ్యం కాదు, కాలు జారకుండా పరిగెత్తడం ముఖ్యం. అందుకే నీ జీవితంలో పరిగెత్తున్నావు, గురివైపు చూస్తే పరిగెడుతున్నావు, కానీ కాలు జారకుండా పరిగెత్తు. నీ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు పరిగెత్తు. ఇక్కడ నువ్వు గమనించవలసింది ఏంటంటే, ఒడిగా పరిగెత్తడం ముఖ్యం కాదు, కాలు జారకుండా ప్రభు మీద ఆధారపడి బ్రతకడము ముఖ్యం. ఇక్కడ ఏంటంటే నీ విజయాన్ని తారుమారు చేసింది ఏంటి? నీ విజయాన్ని తారుమారు చేసింది? నువ్వు పరిగెడుతున్నావు, అది నీ లక్ష్యం, నీకు స్టామినా ఉంది, నువ్వు అనుకున్న లక్ష్యానికి చేరుకోగలవు, కానీ నీ విజయాన్ని తారుమారు చేసింది ఒక చిన్నది, మధ్యలో వచ్చిన కాలు జారడం అని ఒక చిన్నది. కొన్ని ఎలాంటివంటే మధ్యలో వచ్చి మన ప్రతిఫలాన్ని మార్చిపడేస్తుంటాయి మధ్యలోనే. ఎప్పుడన్నా స్కూల్లో టీచర్ గురించి మీకు తెలుసు కదండి, టీచర్ అద్భుతంగా పాఠం చెప్పగలడు. ఎవరో ఒక అద్భుతమైన టీచర్ అనుకోండి, ఆయన పాఠం చెప్తే ఎటుంటుందంటే అద్భుతంగా ఉంటుంది. ఎంత చిన్న పిల్లోడైనా బాగా వినగడు. అద్భుతంగా టీచర్ పాఠం చెప్తున్నా పిల్లోడు మాత్రము ఏం చేస్తాడంటే విసుగుపడుతున్నాడు అనుకోండి, పిల్లోనిలో అలసట వచ్చింది అనుకోండి, టీచర్ ఎంత పాఠం చెప్పినా వాడికి అర్థమవుతుందా? వాడి పరీక్షలో ప్రతిఫలాలు ఎట్టుంటాయి తెలుసా? ఫెయిల్ అవుతాడు. అందరూ పాస్ అయినా కానీ వీడెందుకు ఫెయిల్ అయినాడు? టీచర్ పాఠం చెప్పలేదా? అద్భుతంగా చెప్పాడు, అందరు పిల్లలు పాస్ అయినా ఈడెందుకు అంటే కారణం ఏంటంటే ఈడులో ఏమొచ్చింది? మధ్యలో విసుగు, అలసట. మధ్యలో వచ్చిన విసుగు, అలసట, మధ్యలో వచ్చినవి ప్రతిఫలాన్ని మొత్తం మార్చేస్తాయి. నీ జీవితంలో ఒకసారి గుర్తుపెట్టుకోండి, వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు కానీ, భక్తి జీవితంలో అడుగు వేసి ప్రయాణం చేసేటప్పుడు కానీ మధ్యలో వచ్చేట ఏం చేస్తాయంటే నీ గమ్యస్థానాన్ని మార్చి పడేస్తాయి, నువ్వు పోయే దిశనే మార్చేస్తాయి, నువ్వు చక్కగా పోలేవు, ఆ మధ్యలో నిన్ను ఇబ్బంది పడతాయి. అందుకోసమే గుర్తుపెట్టుకో, మధ్యలో వచ్చినది ఎప్పటికైనా కానీ నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. ఆ మధ్యలోవే నీ జీవితాన్ని నువ్వు అనుకున్న గమ్యస్థానికి పోనివ్వవు. పౌలు గారికి ఇది బాగా అర్థమైంది. ఏంటంటే, మేలైనది చేయాలన్న కోరిక నాకు కలిగిన నేను కీడు చేయుచున్నాను, ఆ మేలు చేయలేకపోతున్నా అంటే కారణం ఏంటి? మధ్యలో ఏదో వచ్చింది. ఈ శరీరంలో వచ్చేవి మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఆ మధ్యలో వచ్చేవి మన ప్రతిఫలాన్ని, అంటే మన గమ్యస్థానాన్ని మార్చిపడేస్తాయి. అందుకే మధ్యలో వచ్చే దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ మధ్యలో వచ్చేవి ఏవైనా కానీ అవి ఇంకా ఇందేనే, అవి ఇవనే చెప్పాను. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవిత ప్రయాణంలో మధ్యలో వచ్చేవి నీ గమ్యస్థానాన్ని మార్చి పడేస్తాయి. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చాలా శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే మనం అన్నీ బాగున్నాయి, ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుతాం, అన్నీ బాగున్నాయంటే చిన్న చిన్న నిర్లక్ష్యాలే మన జీవితాన్ని ఏం చేస్తాయి? నాశనం చేస్తాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఓడిగలవాడు, మళ్ళీ చదువయ్యా, మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుతున్నది నాకు తెలియబడెను. ఓడిగలవాడు పరుగులో ఎప్పటికీ గెలవరు, బరుము గలవాళ్ళు యుద్ధమునందు విజయము నొందరు అంటున్నాడు. చూసినాడు, పరుగు పందెంలో నువ్వు గెలవాలి అంటే మధ్యలో వచ్చే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యలో వచ్చేవి ఒక్కోసారి ఏంటంటే చివరి వరకు ఉంటాయి మనతో. కొన్ని పెద్దలు పాతకాలంలో ఒక మాట అంటారు, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతాయట. కొన్ని పోతాయి కానీ అన్నీ పోవు. నిజంగా చెప్పాలంటే కొన్ని వచ్చినాయంటే చిరస్థాయిగా నిలిచిపోతాయి అంతే. కొన్ని ఉంటాయి, జ్వరం ఉంది మన జీవితంలో, వచ్చిందంటే పోతుంది. అదే శరీరానికి ఒక పెద్ద గాయం అయిందనుకోండి, మచ్చ, ఆ మచ్చ ఆ గాయం మానిపోయినా కానీ ఆ మచ్చ చివరి వరకు ఉంటాయి. మధ్యలో కొన్ని వచ్చాయనుకో, అవి కొన్ని చివరి వరకు ఉంటాయి. అందుకోసమే మధ్యలో వచ్చే వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలంలో ఒకటి నేను చదివానండి, ఏంటంటే జెనెటిక్ రీకాంబినేషన్ అని ఒక దాని గురించి చదివాను.
బయాలజీ సైన్స్ వాళ్ళకు బాగా తెలిసేట ఏంటంటే 2 మొక్కలు ఉంటాయి. ఒక దాంట్లో ఒక అద్భుతమైన లక్షణం ఉంటుంది, ఇంకొక దాంట్లో ఇంకొక అద్భుతమైన లక్షణం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక దాంట్లో ఉన్న అద్భుత లక్షణంలో ఉన్న కణజాలాలు తీసి ఈ మొదటి దాంట్లోకి ఎక్కిస్తారు. అప్పుడు దీంట్లో ఉన్న లక్షణాలన్నీ ఏ దాంట్లోకి వస్తాయి? దీంట్లోకి వస్తాయి. దీంట్లో ఎక్కువగా మన మొక్కలలో, జంతువులలో వీటిని ప్రయోగించి ఇప్పటికీ చేస్తున్నారు, ఇప్పటికి కూడా జరుగుతుంది. వరి ఒకప్పుడు మనకు సక్రమంగా వేస్తే కొన్ని గింజలే పండేవి. ఇప్పుడు గోల్డెన్ రైస్ అని అద్భుతమైన పంటలు ఎలా పండుతున్నాయంటే మంచి మంచి కణజాలాలు కలిగిన కొన్ని జెనెటిక్ ఏం చేసిన జన్యువులను తీసుకొని వచ్చి దీంట్లోకి ఒక్కొక్క దాంట్లోకి ఎక్కిస్తున్నారు. ఎక్కించినవి ఎలా జరుగుతున్నాయో తెలుసా? పక్క దాంట్లో నుంచి ఒక జన్యువుని తీసుకొని వచ్చి ఈ మొక్కలకి ఎక్కించామనుకో, దాని లక్షణాలు ఎప్పటికీ దీంట్లో ఉంటాయి. రెండో విషయం ఏంటో తెలుసా? దీని లక్షణాలు దీంట్లో మాత్రమే కాకుండా దీని తర్వాత వచ్చే గింజలలో కూడా ఆ 2 లక్షణాలు కలిసే ఉంటాయి. దీనినే జెనెటిక్ రీకాంబినేషన్ అంటారు. భక్తి జీవితంలో కూడా 2 జరుగుతాయి. మొత్తం అంతా నీ మీదనే ఆధారపడి ఉంటాయి. ఒక్కసారి నువ్వు ఇప్పుడు భక్తిని ఒక్కదాన్ని నీళ్ళకి ఎక్కించుకొని పెట్టుకున్నావు అనుకో, నీ తర్వాత నీ జనరేషన్ కూడా ఇలానే నడిపించుకోవచ్చు. నువ్వు ఒక అబ్రహాము తన భక్తిని ఎక్కించుకున్నాడు. అబ్రహాము ఆ జనరేషన్ నడిపించడం లేదా? ఒక ఇస్సాకును నడిపించాడు. ఆ తర్వాత యాకోబు వచ్చాడు, యోసేపు గారు వచ్చాడు, దానియేలు గారు వచ్చాడు. అదే జనరేషన్ భక్తులందరూ వచ్చారు. ఈ జనరిక్ రీకాంబినేషన్లో ఆత్మీయత అన్నది లోపలికి నీలోంచి ప్రారంభమైందనుకో, నీ తర్వాతికైనా నవశకానికి నాంది పలికేది ఎవరో తెలుసా? మనమే అవుతాం మన దేవుడు వాళ్ళు. అదే ఇక్కడ నువ్వు ఒక తప్పుడు దారి ఎంచుకున్నావంటే ఆ తప్పుడు దారి మధ్యలో వచ్చిందనుకో, అది పోదు. అదే నీ తర్వాతి తరాలకు కూడా సాగిపోతుంది. అందుకోసమే నవశకానికి నాంది పలకాలంటే ఎవరి మీద ఆధారపడింది? మన మీద ఆధారపడింది. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే నీ భవిష్యత్తు తరం అంతా బాగుపడుతుంది. ఇప్పుడు నువ్వు అబ్రహాం గారి మాదిరి ఒక మంచి దారిలోకి వచ్చావుకో, అబ్రహాము తరాలన్నీ ఎలా అయితే బాగుపడ్డాయో ఇప్పటి నుంచి నీ తరం బాగుపడాలంటే, నీ కుటుంబాలు నిలబడాలంటే నవశకానికి నాంది పలకాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఇంతకుముందు మన తాత ముత్తాతలు ఎట్టన్నా బతకనిలే, వాళ్ళు ఎంత దారుణంగానే ఉండనిలే, నీతో అయినా కానీ నవశకానికి ఒక నాంది పలకాలి. నీ తర్వాత ఒక జనరేషన్ అన్నది బాగుపడాలి. ఇప్పుడు ఏం చేయాలి? మధ్యలో నుంచి ఒక జన్యువుని తీసుకొని వచ్చి నీలో కలుపుకోవాలి. అదే పరిశుద్ధత, అదే విశ్వాసము, అదే యథార్థత. నీలోకొచ్చినది చచ్చేంతవరకు నీలో ఉండాలి. నువ్వు చచ్చేలోపు ఇంకొకరిని అందులోకి ఎక్కించి చచ్చిపోవాలి మనం. అది మన బాధ్యత. మనం బాగుండాలి. మనం చచ్చేలోపు ఒకరినైనా నిలబెట్టి వెళ్ళిపోవాలి మన దేవుడి వల్ల. ఒక ఆయన ఈ మధ్యకాలంలో ఒక మాట విన్నానులేండి, అది ఎంతవరకు అన్నాడో లేదో నాకు తెలియదు కానీ, మొదటి శతాబ్దంలోట విప్లవం అద్భుతంగా జరిగిందట. యేసుక్రీస్తు వారి మొదటి శతాబ్దం. ఆ తర్వాత విప్లవం ఏమైపోయిందట? చల్లారిపోయిందట. ఈ 20వ శతాబ్దంలో ఈయన పుట్టడంతో ఆ విప్లవం మళ్ళీ ఏమైందట? గొప్పదైపోయేదట. నాకు అనిపించింది, ఈయన పుట్టినాక విప్లవం వచ్చిందా? మొదటి శతాబ్దంతోనే విప్లవం చల్లారిపోయిందంటే ఈయన దగ్గరికి ఎక్కడో ఇండియాలో, ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఈయన దగ్గరికి వాక్యం వచ్చదా? అప్పుడే విప్లవం చల్లారిపోతే ఇప్పుడు వచ్చదా? ప్రతి తరంలో విప్లవం రగులుతూనే ఉంది. ఆ విప్లవంలో నేను ఒక చిన్న దీపాన్ని అనుకోవాలంతే. నాతోనే కొత్త విప్లవం స్టార్ట్ అయిందంటే అది అవుతుందా? ఎప్పుడో చల్లారిపోయిందంటే నీ దగ్గరికి అసలు వాక్యమే వచ్చేదే కాదు. ఎక్కడో ఐగుప్తు దేశము, ఎక్కడో ఇజ్రాయెల్ దేశము, ఆ ఇజ్రాయెల్ దేశంలో నుంచి ఈ వాక్యం ఇండియాకు వచ్చి, ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఆంధ్రప్రదేశ్లో నీ చేతిలోకి బైబిల్ వచ్చిందంటే కారణం ఏంటి? విప్లవం మొదటి శతాబ్దంతో ఆగిపోలే. ఎవరిలో ఒక్కరిలో అయినా కానీ అది రగులుతూనే ఉంది. ఈ తరంలో నీ దగ్గరకు వచ్చింది. నువ్వు చేసినట్టే ఏదో ప్రతి తరంలో ఎవరో ఒకరు తన వంతు కష్టము చేశాడు. విప్లవం అన్నది ఎప్పటికీ ఆగిపోదు. ఆ విప్లవంలో నువ్వు ఒక చిన్న పాత్రవు మాత్రమే. ఈ పాత్ర నువ్వు ఎలా నిర్వర్తించాలి? నువ్వు చచ్చేలోపు 4 దీపాలను వెలిగించి చచ్చిపోవాలి. ఇది క్రైస్తవ జీవితం అంటే, ఇది క్రైస్తవమైన బ్రతుకంటే. అందుకోసమే దేవుడు అంటారు, నవశకానికి నాంది పలకాల్సిన బాధ్యత మన మీదనే ఆధారపడాలి. అందుకోసం ఓడిగలవాడు పరుగులో గెలవడు, బలవంతులు యుద్ధమునందు విజయము నొందరు అంటున్నాడు. చూసినారా? బలవంతులు యుద్ధంలో ఎప్పటికీ గెలవరు. గుర్తుపెట్టుకు, బలం కాదు గెలిచించేది. నిజంగా చెప్పాలంటే బలవంతులు గెలవాలనుకుంటే ఎన్ని దాంట్లో గెలవచ్చు. నోవా గారి జలప్రలయంలో నెఫీలీలో బలత్కారులు కొంతమంది ఉండరు, పేరు మోసిన శూరులు. ఆ జలప్రలయము అనే యుద్ధంలో వాళ్ళు ఏమైనా గెలిచారా? యుద్ధంలో బలవంతులు కాదు గెలిచేది. ఎవరు గెలుస్తారో తెలుసా? విశ్వాసులు మాత్రమే గెలుస్తారు.
బలవంతులు కొద్ది కాలం గెలిచినట్టు అనిపించినా కానీ అంతిమ విజయం మాత్రం ఎప్పటికీ విశ్వాసులదే. మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు పెట్టిన హింస, ఆ ఇబ్బంది, రోమా ప్రభుత్వం ఉక్కు కవచం లాంటిది. రోమీలు మొదట్లో బలవంతుల్లా కనపడినారు, కానీ చివరకు క్రైస్తవ్యం ముందర వాళ్ళు గెలవలేకపోయారు. కారణం ఏంటంటే బలవంతులు యుద్ధంలో ఎప్పటికీ గెలవరు, విశ్వాసులు మాత్రమే గెలుస్తారు. నీ జీవితకాలంలో ఒకటి గుర్తుపెట్టుకొని, లోక సంబంధమైన బలాన్ని సంపాదించుకోవడం కంటే విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. బలవంతుల కంటే విశ్వాసులకే విజయం తొందరగా వస్తుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. మన జీవితకాలం గుర్తుపెట్టుకోండి, బలవంతులు ప్రతి దాంట్లో గెలవరు. మన జీవితంలో బలవంతం కాకుండా విశ్వాసంలో ఉండాలి. ఇంకా నెక్స్ట్ ముగించుకుందాం అయ్యా. జ్ఞానము గలవారికి ఈ లోకంలో మనం ఎంత జ్ఞానమైనా కానీ పరలోక రాజ్యంలో నీకు విందు దొరకదు. అసలు జ్ఞానవంతులకు పరలోక రాజ్యం, ఈ లోక సంబంధమైన జ్ఞానవంతులకు పరలోక రాజ్యపు విందు అది ఏదైనా ప్రభు బల్ల కావచ్చు, పరలోక రాజ్యంలో దేవునితో కూర్చుండే విందు భోజనాలైనా కావచ్చు. జ్ఞానవంతుల గాథ ఇవి దక్కేది ఎవరికి దక్కుతాయి తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులకే దక్కుతాయి. అందుకోసమే మన లక్ష్యం ఏంటనుకుంటున్నారు? ఈ లోకంలో పంచభక్ష పరమాన్నాలను తిన్నా తినకపోయినా కానీ, లాజరు గారి మాదిరి పస్తులు పడుకున్న కానీ లక్ష్యం ఏమై ఉండాలో తెలుసా? పరలోక రాజ్య విందులో నీకంటూ ఒక ప్లేస్ ఉండాలి అక్కడ. అది మన జన్మ పరమార్థం. ఈ జ్ఞానంతో అక్కడ ఏం సంపాదించుకోలేం, కానీ ఒక ఆయన లాజరు గారి మాదిరి విశ్వాసంతో ఆ విందులో చోటు సంపాదించుకోవాలి. మన లక్ష్యం అదే ఉండాలి. ఈ లోకల్లో ఏం తినకపోవడానికి తిండి లేకపోయినా పర్లేదు, తిన్నది నీకు నాకు అరగకపోయినా పర్లేదు. ఎప్పుడైనా ఈ మధ్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, అన్నీ తినాలనిపించదు. నా దగ్గర డబ్బులు ఉంటాయి, తినాలనిపించదు, కానీ నాకున్న గ్యాస్ట్రిక్ సమస్యతో నేనేమీ తినలేకపోతున్నాను, నోరు కట్టుకోవాల్సి వస్తున్నది. ఈ పంచభక్ష పరమాన్నాలు కానీ అద్భుతమైన స్వీట్లు కానీ చూసా అంటే నా నోరు ఉండబుద్ధి కాదు. తినాలనిపించుంటుంది, కానీ తినలేం. ఇక్కడ తిన్నా తినకపోయినా పెద్ద కథ ఏం కాదు, కానీ పరలోకంలో ఒక విందు ఉంది, పరలోక రాజ్యంలో ఒక విందు ఉంది. ఆ విందులో మనం కూర్చోవాలి. అక్కడ అదేదో ఆకలి తీర్చే ఆహారం కాదు, కానీ అది ఏ విందో కూడా ప్రస్తావన చేయబడలే, కానీ విందుకు వెళ్ళాలి మనం, ఆ విందులో ఉండాలి. అది విందు ఏదైనా కానీ పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలి. ఆ విందులో నీకంటూ ఒక చోటు ఉండాలి. ఆ చోటులో జీవవృక్ష ఫలాలు నువ్వు నేను పొందాలి, తినాలి. ఇది మన లక్ష్యమై ఉండాలి. ప్రమాణ దేవుని జ్ఞానం వల్ల వారికి ఈ లోకంలో తిండి దొరకదు, ఈ లోకంలో కాదు, కానీ ప్రభు రాజ్యంలో విందు దొరకదు. ఇంకా ఏమంటున్నాడయ్యా? బుద్ధివంతులగుట ఐశ్వర్యం, పరలోక రాజ్యంలో ధనము సమకూర్చుకోనండి అని ప్రభు అంటాడు కదా. బుద్ధితో కాదు సమకూర్చుకునేది, దేవుని మీద నమ్మకంతో కష్టముతోనే పరలోక రాజ్యంలో ధనాన్ని సమకూర్చుకోవాలి. ఈ లోకంలో డబ్బు ఉన్న వాళ్ళు ఉండరు, వాళ్ళకు ఐశ్వర్యం సమకూర్చుకోవాలనుకుంటారు, కుదరదు. ఈ లోక డబ్బుతో పరలోకంలో డబ్బులు పోగేయలేం, కానీ ఈ లోకంలో దేవుని కోసం పడే కష్టముతో పరలోక రాజ్యంలో నువ్వు ఏం సంపాదించుకోవాలట? ఐశ్వర్యం, ధనం సంపాదించుకోవాలట. ఆ ధనంతో దేవుడున్న లోకానికి చేరుకోవచ్చటండి. ఇంకా ఏమంటున్నాడయ్యా? తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. దేవుని యొక్క అనుగ్రహం ఎవరికి దొరుకుతుంది అనుకుంటున్నారు? తెలివిగా ప్రార్థన చేసే వాళ్ళక, వినయంగా ప్రార్థన చేసే వాళ్ళక? దేవుని యొక్క అనుగ్రహం ఎవరికి దొరుకుతుంది తెలుసా? తెలివిగా మాటల గారడీతో ప్రార్థన చేసేవాడికి అనుగ్రహం దొరకదు, వినయంతో దేవుని కోసం ప్రార్థన చేసేవాడికి అనుగ్రహం దొరుకుతుంది. మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడేవాడికి జ్ఞానం దొరుకుతుంది. మనసారా ఆయన వెంబడించేవాడికే దేవునితో ముగింపు వరకు సాగగలం. మన దేవుని వాళ్ళు ఇక్కడ తెలివి జ్ఞానము ఏమీ పనిచేయవు. అంతా ఇక్కడ ఈ లోకంలో పనిచేసేటంటే ఏంటనుకుంటున్నారు? తెలివి కాదు, జ్ఞానము కాదు, మాటలు గారడి అంతకంటే కాదు. ఈ లోకంలో పనిచేసేది ఒకటే, నిజంగా చెప్తానా, దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో సాగడం ఒక్కటే అన్ని దానికి పనిచేస్తుంది. దేవుని మీద ఆధారపడాలి, నమ్మకంతో ఆయన మాటల మీద ఆధారపడి ముందుకు సాగలమే. ఇదే అన్నిటిని జరిగిస్తుంది. అందుకే ప్రమాణ దేవుని వాళ్ళు ఒకవేళ ఇలే మన లోపాలు మనలో ఉంటే, మన జీవితంలో ఒకవేళ సరిదిద్దుకోవాల్సింది ఏమైనా ఉంటే, మన జీవితంలో చక్కదిద్దుకోవాల్సింది ఏమైనా ఉంటే, అందుకే దేవుడు మాట్లాడుతున్నాను, ఆయన ఇక నుంచి నువ్వు ఎలా ఉండాలంటే ఇవన్నీ సరిదిద్దుకొని దేవుడు నా గొప్ప లోకానికి మనము చేరుకోవాలని ఆశపడుతున్నాను. కానీ ఒక మాట చివరిగా నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. నవశకానికి నాంది పలకాలంటే ఎలా ఉండాలో తెలుసు. ఒకసారి సామెతల గ్రంథం ఒక్కటి చివరిగా చూసి ముగించుకుందామండి. 14వ అధ్యాయము చివరిగా ఇది ఒక్క మాట.
ఆలస్యమైంది, క్షమించండి. 14వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించుడు. నువ్వు నవశకానికి నాంది పలకాలంటే మొదట నీలో నాంది పలకాల్సింది ఏంటట? యెహోవా యందు భయభక్తులు. ఎవరికైతే యెహోవా యందు భయభక్తులు ఉంటాయో ఆటోమేటిక్గా నవశకానికి నువ్వు ఖచ్చితంగా నాంది పలుకుతావు. నీలో యెహోవా యందు భయభక్తులు ఉంటే, నీకు ప్రభు అంటే భయం ఉన్నానుకో, ఇక నువ్వు ఈ లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం, అదే నీకు బహుధైర్యం పుట్టిస్తుంది. ఈ లోకంలో మనం పరిస్థితి ఎలా ఉందంటే, ఒక చిన్న రాజకీయ నాయకుడికి భయపడ్డమే, ప్రతి ఒక్కడికి, ఒకడు ఎవడన్నా బలవంతుడు అనుకో వాడికి భయపడ్డమే, ఒక అధికారికి ప్రతి ఒక్కడికి భయపడడం. చివరకు మనకు చావు అంటే కూడా భయం. నిజంగా చెప్పాలంటే ఎంత కండలు తిరిగిన వీరుడైనా కానీ చావు పేరెత్తగానే ఏమైపోతున్నాడు? భయం. ఒక్కరోజు హాస్పిటల్లో పడితే డాక్టర్ నోట నా వల్ల ఏం కాదన్న మాట వస్తే కండలు తిరిగిన వీరుడైనా కానీ ఒక్క రోజులో ఏమైపోతాడు? డీలా పడిపోతాడు. కారణం ఏంటంటే చావు అంటే భయం. కానీ నిజం చెప్పమంటారండి, లోకంలో ఎవడికి చావు అంటే భయం ఉన్నా కానీ యెహోవా యందు ఎవరికైతే భయభక్తులు ఉంటాయో ఆడికి మాత్రం ఖచ్చితంగా ఏముండదు? చావు అంటే భయము ఉండదు. చాలాసార్లు నేనే అంటున్నాను. ఎలీషా గారు ఉన్నారు చూసినారా? ఏలియా గారు లాస్ట్ రోజు, ఈరోజు అనుకోండి, ఏలియా గారు చావబోతున్నారు. ఏలియా గారు చావబోతున్నారన్న విషయం ఎవరికి తెలుసు? ఏలియాకు తెలుసు. ఏలియాతో పాటు ఆయన శిష్యులకు తెలుసు, అందరికీ తెలుసు. అందరిలో టెన్షన్ ఉందో లేదో కానీ బైబిల్ గ్రంథం చదువుతుంటే ఏలియాలో చచ్చిపోతున్నానన్న భయం రవ్వంతైనా ఉండదు. కారణం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైనా కానీ చావంటే భయపడరు. చావంటే భయపడుతున్న ప్రతి ఒక్కరికి ఏం లేనట్టు? యెహోవా యందు భయభక్తులు లేనట్టే. అందుకే నీ జీవితంలో, నా జీవితంలో ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, చచ్చేది ఎలాగైనా చస్తాం. అదే దేవుని కోసం బ్రతుకుతున్నావు అనుకో, చచ్చేటప్పుడు చస్తున్నానన్న భయం నీలో నాలో కనిపించదు. అందుకని నువ్వు నేను ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో యెహోవా యందు భయభక్తులు మాత్రము విడిచిపెట్టకండి. సౌలు గారి జీవితం మొదట్లో చాలా గొప్పగా ఉండేది. గొల్లియాతును చూసి వణికిపోయి అసలు గొల్లియాతు ముందర నిలబడలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? సౌలులో ఏం కొదవైపోయింది? యెహోవా యందు భయభక్తులు లేవు కాబట్టిగా గొల్లియాతును చూడగానే మనోడికి ఏం పోయింది? ధైర్యం పోయింది. అదే ధైర్యం ఉన్న ఈయన దావీదు గారు గొల్లియాతు ముందర ఎందుకు నిలబడ్డాడు? యెహోవా యందు భయభక్తులే గొల్లియాతు ముందర నిలబెట్టాయి. దేవుని యందు భయభక్తులు చావు ముందర నిలబెడతాయి, ఎలాగైనా నిలబెడతాయి, ఎంత ధైర్యంగా అయినా కానీ నిలబెడతాయి ప్రేమ దేవుని వారల. అందుకే నీ జీవితంలో, నా జీవితంలో గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయేది ఎలాగో చచ్చిపోదాం, చచ్చే లోపు నవశకానికి ఒక నాంది మాత్రం పలికిపోదాం. అందరిలో ఏమో కానీ మనము, మన తర్వాత మన జనరేషన్ కొందరిని నిలబెట్టాలి. ఎందుకంటే పరిగెడుతున్న కాలంలో వెంటబడుతున్న ఈ చావును తప్పించుకొని మనం చాలా కాలం ఏం బ్రతకలేం. బ్రతికే లోపు ఒక శకానికి నాంది పలికి యెహోవా యందు భయభక్తులు కలిగి చావుకు కూడా భయపడకుండా ఖచ్చితంగా దేవుని సేవ నమ్మకంగా చేస్తే మన భవిష్యత్తు తరానికి ఒక దారి చూపించిన వాళ్ళం అవుతాము. మనకు పరలోక రాజ్యపు వాకిళ్ళు కూడా తెరుచుకోబడతాయి ప్రేమ దేవుని వారు. ఒక అబ్రహాము గారు ఆ రోజు గట్టి నిర్ణయం తీసుకున్నాడు, ఆయన తరం బాగుపడిపోయింది. ఈరోజు నువ్వు కూడా ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే, నేను ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే, మనము, మన తర్వాత మన కుటుంబాలు, మన జనరేషన్లు కూడా ఒక నమ్మకమైన దారిలోకి వస్తాయండి. అలా మీరు, నేను, మనమందరూ ఉండాలని ఆశపడుతున్నాను. ఆలస్యమైంది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ